అసెంబ్లీ లోపల వ్యవహారాలపై తమ జోక్యం పరిమితమేనని సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయాన్ని స్పీకర్ సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచరాదని ధర్మాసనం క్లారిటీ ఇచ్చిందన్నారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేల్చేందుకు స్పీకర్ కాకుండా గవర్నర్ లేదా మరో వ్యవస్థ తీసుకొచ్చే విషయాన్ని పార్లమెంటు పరిశీలించాలని ధర్మాసనం తెలిపిందన్నారు. సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యకి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయటం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నాట్ బియాండ్ 3 months ఇన్ ఎనీ ఈవెంట్, నాట్ బియాండ్ 3 months అని రాయటం జరిగింది. అంటే వారు ఏ విధంగానైనా కూడా 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇదే సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి పంపించాలి అని చెప్పి సంపత్తిని ఫాలో అవ్వండి అని మేము అడిగిన దాన్ని కాదు మేమే డిసైడ్ చేస్తామని వారు డిసైడ్ చేశారు. కాబట్టి ఇంకా ఇంతకంటే పెద్ద బెంచ్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఛాలెంజ్ చేసే అర్హత అనర్హత పడ్డ ఎమ్మెల్యేకి ఉంటుంది. స్పీకర్ అనర్హత లేదు అని కొట్టివేస్తే దాని మీద ఈ ప్రభుత్వం హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, హైకోర్టులో రిట్ వేసుకోవాలి, హైకోర్టులో మళ్ళీ నోటీసులు అందరికీ నోటీసులు వెళ్ళాలి. స్పీకర్ తరఫున సెక్రటరీ తరఫున కూడా అందరూ కంటెస్ట్ చేయాలి. మామూలుగా స్పీకర్ కూడా డైరెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ స్పీకర్ కాదు, స్పీకరు ఇక్కడ 10th షెడ్యూల్ కింద ఆయన ట్రిబ్యునల్ అంటే ఒక జడ్జి, సివిల్ కోర్ట్స్ కింద లెక్క. కాబట్టి అందుకోసం మేము డైరెక్షన్ ఇస్తున్నాము, అంతేగాని స్పీకర్కి మేము డైరెక్షన్ ఇవ్వట్లేదని కూడా